సో ఆయన నేను తప్పుపట్టను. ఆయన కానీ మణిశంకర్ అయ్యర్ని కానీ తప్పుపడడంలో ఇంకా మనం అది వేస్ట్ లేండి. అందుకు వాడి సిటిజన్షిప్ ఒకటి మాత్రం డౌట్ఫుల్, కానీ మిగతాదంతా మనకు క్లియరే కదా వాళ్ళు ఎటువైపు నుంచి బ్యాటింగ్ చేస్తున్నారు అనేది. సో ఆయన తప్పుపట్టి ఆయన అట్లాంటి వాటి గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవడం మన టైం వేస్ట్ అని అనిపిస్తుంది నాకు. మీరు యూనో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి వేస్ట్ ఇప్పుడు టైం మనం, ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందే ఒక ఫారినర్, ఎస్టాబ్లిష్ చేసిన ఎజెండానే మీరు కాంగ్రెస్ స్థాపించిన ఎజెండా చేసంటే కొంచెం డెవలప్ అవుతున్నాను, కానీ మీరు హిస్టరీ చదివారంటే కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసిన ఎజెండానే 1857 లాంటి ఇంకో ఇన్సిడెంట్ కాకూడదని కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నామని రాశారు. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసింది అంటే ఏంటి, భారతదేశం ఇండిపెండెన్స్ కోసం అడగకూడదు అన్న ఒక ఎజెండా మీద స్థాపించిన పార్టీ అది. సో అది మన దేశం కోసం అని యుద్ధం చేసిందని నేను ఎప్పటికీ ఒప్పుకోనండి అది. అంటే అఫ్కోర్స్ సమ్ గ్రేట్ లీడర్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ కాంగ్రెస్, అది నేను డినై చేయను కానీ, బట్ స్టిల్. సో ఆ జయరాం రమేష్ గారిని తప్పడం మీరే తప్పని నాకు అనిపిస్తుంది అర్జున్ గారు. సో ఐ డిసగ్రీ విత్ యు దేర్. బట్ దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది నాకు. సో అంటే కమింగ్ బ్యాక్ టు ఇరాన్ అండ్ యుఎస్ఏ, వాళ్ళు పెడుతున్నారు అంటే ఒకటి సాఫ్ట్ గా ఇంకో ఇన్సిడెంట్ జరిగిందండి. పాకిస్తాన్ మేము మీడియేట్ చేస్తాం అనగానే అన్ని న్యూస్ ఏజెన్సీస్ లో రాలే, కానీ ఒక న్యూస్ వచ్చింది, ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఎయిర్ స్పేస్ పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ ఇస్ బీన్ డామినేటెడ్ బై ఇజ్రాయెల్. ఎయిర్ స్పేస్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇరాన్ నుంచి ఒక డెలిగేషన్ పాకిస్తాన్ లో ల్యాండ్ అయిందండి. ల్యాండ్ అయ్యి దే హ్యాడ్ టు గో బ్యాక్, ఎందుకంటే సడన్ దెన్ ఇరాన్ లీడర్షిప్ వన్స్ అగైన్ టుక్ ఎ కాల్ దట్ లేదు పాకిస్తాన్ మీడియేట్ చేయదని కాల్ తీసుకున్నారు. బట్ పాకిస్తాన్ మీడియేట్ చేస్తున్నప్పుడు ఒక ఫ్లైట్ వెళ్ళింది, ఎందుకు ల్యాండ్ అయింది? సో క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే బోత్ సైడ్స్ ఆర్ డెస్పరేట్ ఫర్ అ డీల్. ఇద్దరు చాలా డెస్పరేట్ ఉన్నారు, కానీ ఇద్దరు తగ్గాలనుకోవట్లేదు. టేబుల్ మీదకి ఎవరు తగ్గిపోయి వెళ్ళాలనిపించట్లేదు. సో ఇరాన్ పెట్టిన కండిషన్స్ చూసారంటే ఏంటి, రెపరేషన్స్ ఇవ్వాలి, అంటే మాకు యుద్ధంలో జరిగిన నష్టాల గురించి మాకు నష్టపరిహారం చెల్లించాలి, మమ్మల్ని మా బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేయనియాలి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని మేము నుంచి వెళ్లే ప్రతి నౌక మీద మేము సెస్ ఇంపోజ్ చేసే అధికారం మాకు ఇవ్వాలి, ఇరాన్ మీద ఎప్పుడు దాడి చేయమని మాకు రాసి ఇవ్వాలి, హెజ్బుల్లా మీద ఎప్పుడు దాడి చేయమని మాకు రాసి ఇవ్వాలి. ఈ కండిషన్స్ ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడన్నా ఒప్పుకుంటాడంటే బుర్రనోడు ఎవడన్నా ఒప్పుకుంటాడో? వాళ్ళకు కూడా తెలుసు. అట్లాంటి కండిషన్స్ పెడుతున్నారంటే ఏంటి, మేము తగ్గట్లేదని చూపించుకుంటాం. అట్లనే యూఎస్ఏ కూడా ఏముంటుంది, మమ్మల్ని అడగకుండా మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ అవి చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 120 కిలోలు యురేనియం ఉందండి. ఈ 120 కిలోలు యురేనియం అంటే ఆల్మోస్ట్ 8 న్యూక్లియర్ బాంబ్స్ చేయొచ్చు. 15 కిలోలు యురేనియం, 15 నుంచి 20 కిలోలు యురేనియం ఎన్రిచ్ 90% యురేనియం కావాలి మీకు ఒక న్యూక్లియర్ బాంబ్ కోసం. అంటే మీకు ఎక్కడుందో తెలియట్లేదా 120 కిలోలు యురేనియం అంటే? మీరు అది యురేనియం ఎన్రిచ్ యురేనియం స్టేజ్ లో ఉందా, వాళ్ళు ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారో తెలియదు మీకు. ఎందుకంటే యూ కాంట్ గెస్ ఎనీమోర్. ఎందుకంటే మా దగ్గర ఐసీబీఎం లేదు, ఖండాంతర క్షిపణి లేదు అన్నారు. సడన్ గా డియోగో గార్సియా మీద 4000 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న మిసైల్ ని కొట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఖండాంతర క్షిపణి ఆల్రెడీ ఉంది, టెక్నాలజీ ఉంది, క్షిపణి ఉంది. అసెంబ్లీ లైన్ లో ఎన్ని ఉన్నాయి, స్టాక్ పైలు ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా మనకు తెలియదు. సో ఇరాన్ గురించి తెలిసినవి కొన్ని, ఉల్లిపాయల పొర లాంటిది తెలిసింది 1-2, కింద పొరలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియదు. అది తెలియని తరుణంలో యుఎస్ఏ ఇజ్రాయెల్ కార్గిలోకి దూరలేకపోతుంది. ఎందుకంటే అక్కడ వాటర్ బేస్డ్ ట్రాప్స్ ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ బేస్డ్ ట్రాప్స్ ఎన్ని ఉన్నాయి, ఏం ప్లాన్ చేసింది ఇరాన్ అనేది తెలియదు. అందుకే యుఎస్ఏ కూడా భయపడుతుంది వెళ్ళడానికి. మీరు అన్నట్టు 1000 టన్నుల బరువు అది జెరాల్డ్ ఫోర్డ్, 1000 టన్నుల బరువు ఉన్న షిప్ ని కొట్టారంటే దాన్ని రిపేర్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది చూడండి. 5-6 ఏళ్ళు ఈజీగా పడుతుందండి అది. అబ్రహాం లింకన్ అది కూడా 500-600 టన్నుల బరువు, ఐ థింక్ 540 టన్నులు ఎంతో అది బరువు. మీరు వాటర్ డిస్ప్లేస్మెంట్ చూడండి, వాటి కెపాసిటీ ఆఫ్ క్యారింగ్ ట్రూప్స్ అండ్ వెపన్ ఎక్విప్మెంట్ చూడండి. ఆ రెండింటిని కొట్టారు, ఆ రెండింటిని కొట్టలేరని ఒక పొగరు ఉండేది యుఎస్ఏకి. వాడు రెండింటిని కొట్టారు, అవి రిపేర్స్ వెళ్తున్నాయంటే మీరు ఇమాజిన్ చేయండి. ట్రిపోలి యాజ్ ఫార్ యాజ్ మై ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సర్న్ చాలా దగ్గర ఉంది ఇరాన్ కి ఆల్రెడీ. వాళ్ళు జస్ట్ భయపడుతున్నారు, ఇరాన్ రేంజ్ కి వెళ్లకుండా భయపడుతున్నారు, ఆగారని తెలుస్తుంది. కానీ ట్రిపోలి ఇస్ ఆల్రెడీ దేర్, అదర్ వార్షిప్స్ ఆర్ గోయింగ్ అనేది తెలుస్తుంది. మిసిసిపి రేంజ్ సబ్మెరీన్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఆ సబ్మెరీన్స్ కూడా పంపిస్తారు అనుకుంటున్నారు. బట్ ఆ సబ్మెరీన్స్ వెళ్ళి వాళ్ళ వాటర్ బేస్ ట్రాప్స్ లో ఇరుక్కున్నా అంటే అవి ఇంకా దాని తర్వాత యుద్ధం జరిగే ప్రసక్తి లేదు. యుఎస్ఏ ఓడిపోవడము, ఇరాన్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకోవడం తప్ప అంతగానే లేదు. సో ఆ మిసిసిపి రేంజ్ సబ్మెరీన్స్ ఎక్కడున్నాయో తెలియదు. సో ఇవన్నీ తెలియని తరుణంలో యుఎస్ఏ రిస్క్ తీసుకునే స్కోప్ లో లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక కాంగ్రెసియల్ వేటు పడిందంటే ఆయన మీద, నవంబర్ లో జరిగే ఎలక్షన్స్ లో, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఆయన దెబ్బతిన్నాడంటే హీ విల్ లూజ్ మెజారిటీ ఇన్ ద సెనెట్. మెజారిటీ పోయిందంటే ఈ చేసే పనులు, ఈ పిచ్చోడు పనులు కూడా చేయలేడు. అన్ఫార్చునేట్లీ తప్పుకోడు కానీ ఒక నేషనల్ ప్రీమియర్ గురించి. బట్ చేసేవైనా అన్ని చేసే పిచ్చి పనులు అవన్నీ. నేను ముందరి నుంచి అంటున్నాను, ఇజ్రాయెల్ హాస్ బీన్ వెరీ క్లియర్ ఇన్ దర్ ఆబ్జెక్టివ్ ఈ యుద్ధంలో. ఇజ్రాయెల్ ది ఎగ్జిస్టెన్షియల్ వార్ ఇది. అమెరికాకి ఏంటి, చమురు యుద్ధం ఇది. సరే ఇజ్రాయెల్ చేస్తుంది కదా, దానిలో సందడిలో సడమి అన్నట్టు ఆయన వెళ్ళి కార్గిల్ అండ్ అవన్నీ కంట్రోల్ చేసుకున్నామంటే ఇరాన్ రెవెన్యూ 90% మనం కంట్రోల్ చేసుకుంటాము. డైలీ
ఇన్ నార్మల్ టైం 21 million barrels ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ 30 కిలోమీటర్ల స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి 30-40 కిలోమీటర్ల ఏరియా అది. దాని నుంచి 21 million barrels వెళ్తున్నాయి అక్కడి నుంచి. ఎల్ఎన్జీ మాట్లాడలేదు, నేను చమురు గురించే మాట్లాడుతున్నాను. ఆ చమురులో 20% ఇండియా, అంటే 21 million barrels అంటే ఆల్మోస్ట్ 4 million barrels మనకి ఇండియా కూడా వస్తున్నాయి, మిగతా దేశాలతో పక్కన పెడితే. సో అంత చమురు వెళ్తున్న ఏరియాని వాళ్ళు కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ఇరాన్ ఏమంటుంది సాఫ్ట్ గా, మేము యుఎన్ లో కానీ డీల్ చేస్తాము, వేరే కరెన్సీలో డీల్ చేస్తాము, కానీ డాలర్ లో డీల్ చేయము, ఈ పెట్రోల్ డాలర్ అని అంటుంది. ఆ కండిషన్ కూడా పెడుతుంది. అది పెడితే 21 million barrels వర్త్ ఆఫ్ పెట్రోల్ డాలర్ లాస్ వాళ్ళకి యుఎస్ఏకి. ఇవన్నీ భరించలేదు యుఎస్ ఎకానమీ, కాబట్టి యుద్ధం చేస్తుంది యుఎస్ఏ. పెట్రోల్ డాలర్ ఎగ్జిస్టెన్స్ యుద్ధం ఇది. హెన్రీ కిసింజర్ చేసిన పెట్రోల్ డాలర్ డిప్లొమసీ తర్వాత 47-49 ఏళ్ల తర్వాత వచ్చిన లాస్ ఇది వీళ్ళకి. సో అది కాకుండా యుఎస్ఏ యుద్ధం చేస్తుంది. సో డైవర్స్ ఆబ్జెక్టివ్స్ తో యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయెల్ యుఎస్ఏ. సో అందుకని మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఇమీడియట్ గా ఎవరు మీడియేషన్ వేరు, బ్రోకరింగ్ వేరండి. పాకిస్తాన్ చేసే బ్రోకరింగ్, ఎందుకంటే పాకిస్తాన్ ఆ స్పష్టమైన ఆ సటిల్ గా ఉన్న చిన్న విభజన జయశంకర్ గారు చాలా బాగా చెప్పారు. మధ్యవర్తిత్వం వేరు, బ్రోకరిజం వేరు. ఇప్పుడు జయరాం రమేష్ గారు పాకిస్తాన్ ఇవాళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు రేపటి పైసలతో చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఇంట్రెస్ట్ కట్టడానికి రేపు ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళు మేము చేసాం కాబట్టి మాకు పైసలు ఇవ్వండి అంటారు వాళ్ళు. సో పాకిస్తాన్ చేసేదాంతో మనం కంపేర్ చేసుకోవడము, పాకిస్తాన్ సడన్ గా విశ్వగురు అయిపోయింది, మనము వెనక్కి పడిపోయాము, మనం ఏం చేయట్లేదు అంటే, అది సర్లేండి అనుకునే వాళ్ళు అనుకుంటారు, మనం కోరుకుంటాం, అది వేరే విషయం. సో అది పక్కన పెట్టి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జయరాం రమేష్ గారు ట్వీట్ చేశారు, మిస్టర్ మోడీస్ ill-advised visit to Israel that ended just 2 days before the unprovoked US-Israel aerial assaults on Iran began will go down in our political history as a singularly disastrous choice. చాలా అద్భుతమైన పదజాలం. అంటే జయరాం రమేష్ గారు ఇందాక వారు చెప్పారు, మణిశంకర్ అయ్యారు, వీళ్ళకి కొందరు ఆణిముత్యాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, శశి థరూర్, వాళ్ళ వర్డింగ్ చాలా బాగుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎసెట్టే అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వైపు నుంచి. ఆయన రాస్తాడు ill-advised tour అట. మరి అంటే వీళ్ళని అడిగి వెళ్ళలేదు ఆయన. అదేదో ఈసారి నుంచి మోడీ గారు అదేదో చేస్తే వీళ్ళని అడిగి వెళ్తే మేలు, కొంచెం ఇలాంటి వర్డ్స్ లేకుండా కొంచెం సాఫ్ట్గా ఇస్తారేమో, ట్వీట్ చేస్తారేమో, ఏమంటారు? వారి ఇంటర్వ్యూలు మంచి కామెంట్ చేశారు కదా, వీళ్ళు వాళ్ళ సిటిజన్షిప్ తప్ప అదొకటే డౌట్ ఎందుకుందో ఇండియాలో, కానీ మిగతా అంతా కూడా ఎవరికి బ్యాటింగ్ చేస్తారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు కనుక రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు 2-3 మణిశంకర్ అయ్యారు కానీ వీళ్ళంతా కూడా బఫూన్ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్ మీదకి వచ్చి ఏదో ఒకటి పెట్టడము, కంప్లీట్ గా అంటే ఏమంటాము, సిగ్గు లజ్జ వదిలేసి మాట్లాడడం అట్లా అనిపిస్తుంటది వీళ్ళు పెడుతున్నటువంటి ఇవన్నీ కూడా. అందుకే ప్రజలు కూడా వాళ్ళని పెద్ద మనుషుల్లాగా ఉండాలి ఆ పార్టీలో, వయస్సు కారణంగా వాళ్ళు ఒక ఎల్డర్లీ పర్సన్ గా ఉండి. పరమేశ్వర్ గారు 2 సున్నితమైన అంశాలు స్పృశించారు సార్. ఒకటి, అమెరికాకి ఇది చమురు యుద్ధం, ఇజ్రాయెల్ కి మనుగడ యుద్ధం. అదే నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఇంతకుముందు కూడా అన్నాను, ఇజ్రాయెల్ తన టార్గెట్ తాను పూర్తి చేసుకుంటుంది, తన ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అది. తను బ్రతికుండాలంటే ఇరాన్ చంపాలి. వాళ్ళు చుట్టూ ఈ దయ్యాలు ఉన్నాయి కదా, హమాస్, హిజ్బుల్లా, ఈ 3 దయ్యాలను వాటిని కంప్లీట్ గా చంపేయాలి. కనుక అది దాని పని అది చేస్తా ఉంది. అట్లాగే అమెరికాకు వారు చెప్పారు కదా, ఈ పెట్రోల్ డాలర్స్ యుద్ధం అమెరికాది, కనుక అది కూడా చేస్తుంది. ఇద్దరికి రీజన్స్ ఉన్నాయి, కానీ చావు వచ్చింది ప్రజలకు, కామన్ మ్యాన్ కు ఇది పెద్ద చావుగా పరిణమించింది. కనుక ఈ కాంగ్రెస్ నేతలు ఇప్పుడైనా కనీసం మన దేశము గౌరవప్రదంగా కాస్త మాట్లాడితే ఎంత బాగుండేది. ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్ కి వెళ్ళొచ్చారు అనేది అదొక పెద్ద సిన్ లాగా చూస్తా ఉన్నారు. యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ కి వెళ్ళొచ్చారు మోడీ గారు అని. మోడీ ఇప్పుడు ఏ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడారండి? వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళ్ళారు. ఆ తర్వాత యుద్ధం వస్తే అదంతా కూడా ప్లానింగ్ మోడీ గారే చేశారు అన్నంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కనీసం మన దేశ గౌరవం, ప్రతిష్ట, వీటి గురించి ఇంత కన్సర్న్ ఉండదు, మినిమం కన్సర్న్ ఉండదు. నాకు అర్థం కాని ఇదంతా ఏంది అని అంటే, పాకిస్తాన్ మీడియేషన్ ఎలా చేస్తుందండి? ఇప్పుడు ఏదైనా ఒక మీడియేషన్ చేయాలంటే ఆ దేశానికి ఇరు పార్టీల పైన విశ్వాసం కావాలి. మీడియేషన్ చేసే పార్టీకి ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఇద్దరు ఇప్పుడు ఇది షియా దేశం అండి, ఇరాన్ ఏం కంట్రీ? షియా దేశం, ప్రపంచానికి తెలియదా? పాకిస్తాన్ ఏంటి? సున్నీ కంట్రీ. బేసిక్ గా అక్కడే కుదరదు.
కనుక నేను మాట్లాడితే వాడు నమ్మాలి కదా, కడుపులో ఇది పెట్టుకొని తల ఊపుతూ ఉంటారు. అరే నువ్వు చెప్పరా నీ సంగతి చూస్తామని చెప్తుంటారు వాళ్ళు. అట్లాగే నీకు ఇజ్రాయిల్ పాకిస్తాన్ మాట నమ్ముతుందా? ఈ వైపు రెండవ పార్టీ ఉంది. ఎవరినైనా దగ్గర రానిస్తుంది కానీ పాకిస్తాన్ దగ్గర రానిస్తుందా ఇజ్రాయిల్? కనుక మీకు బేసిక్ విషయాలు తెలియదా? పాకిస్తాన్ మరి ట్రంప్ ప్రపోజల్ అంటే ట్రంప్ ఇటువంటి ఫనీ క్యారెక్టర్ ఇటువంటివి ఎన్నో చేస్తా ఉంటాడు. లిస్ట్ ఇచ్చాడు 15 పోరా నువ్వు పోయి తీసుకురా పోరా. ఎప్పుడైనా వారు అనేది నిజము, పాకిస్తాన్ బార్డర్ ఎవరికి అంటే ఇరాన్ కు బార్డర్. కనుక రేపు గ్రౌండ్ లో దిగి యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ యొక్క అవసరం చాలా ఉంది. అమెరికా ట్రూప్స్ అక్కడ అంత ఈజీ కాదండి. నేలపైన సాము అంట, నేల విడిచి సాము అన్నట్టుది. నేలపైన యుద్ధం చేయాలంటే నేల విడిచి సాము చేయాలి పాకిస్తాన్కి, అమెరికాకి ఎందుకంటే ఆ ప్రాక్టీస్ లేదు. వాళ్ళ సైన్యం యుద్ధం చేయలేదు నేలపై. ఆకాశం నుంచి ఎన్నెన్నో ఇస్తారు కానీ గ్రౌండ్ లోకి దిగలేదు. ముఖ్యంగా టెరెయిన్ అనేది వాళ్ళ బలం. వాళ్ళ యొక్క భూభాగం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ ఇరాన్ కున్న బలం. ఎవడైనా శత్రువు అక్కడ కాలు పెడితే వాడు చచ్చి కూర్చుంటాడు అంతే. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ అయినా ఇరాన్ అయినా అక్కడి టెరెయిన్ ఏదైతే ఉందో అది వాళ్ళకే తెలుసు. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ లో తోకముడిచి అమెరికా వెళ్ళిపోయింది అన్నేళ్ల తర్వాత కూడా అంటే ఆ కొండలు కోనలు అవి వాళ్ళు చాలా ఉన్నాయి. గరిల్లా పోరాటాలు చేయగలిగిన శక్తి సామర్థ్యము ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళకుంది, ఇరాన్ లో వాళ్ళకు ఉంది. IRGC పెట్టింది పేరు అది. కనుక మీరు ఏం చేయలేరు. గ్రౌండ్ యుద్ధం అంటే ఏదైనా జరిగితే నేను అనుకుంటున్నాను అమెరికా చేయగలిగింది ఏమీ లేదు. ఏం చేసినా పైనుంచి అటాక్స్ చేయాల్సిందే తప్పితే నేను అనుకున్నా అది సాధ్యం కానటువంటి విషయం. అందుకే ఇరాన్ ఇప్పుడు ప్రపంచానికి చాలా బలంగా కనబడుతుంది. లేదు అంత బలంగా లేకపోవచ్చు కానీ కనబడడం మాత్రం అపియరెన్స్ మాత్రం ఎంత బలంగా ఉంది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఈ పెద్ద పెద్ద నేవీ వీటిని కొట్టడము, లేకపోతే ఈవెన్ F-35 లాంటివి వీటిని కూడా కొడుతా ఉన్నారు. మరి వాళ్ళకు రాడార్ ఇవి ఎలా అర్థమైంది. డిఫెన్స్ అంతా పోయింది అని అంటున్నాము, ఎయిర్ డిఫెన్స్ ఏమీ లేదు అని ఒక దిక్కు అంటున్నాం. వాళ్ళు కొట్టేది కొడుతూనే ఉన్నారు. కనుక ఇప్పుడు ఇరాన్ యొక్క ఇది ఎంత ఉందంటే అమెరికా అంత బలంగా కనిపిస్తా ఉంది ప్రపంచానికి. ఈ విత్ ఇన్ ది కంట్రీ కూడా ప్రజలు బలంగా నిలబడ్డారు, వాళ్ళకి పక్కకు నిలబడ్డారు. కనుక ఇది యుద్ధము లాంగ్ టైం వెళ్లే పరిస్థితి ప్రమాదం వచ్చింది. అమెరికా యొక్క ఏమంటారు ఇజ్జత్ అంట, మన తెలంగాణ భాషలో ఇజ్జత్ పోతుంది అమెరికాకు. కనుక అమెరికా నాటో కంట్రీస్ పక్కన లేవు, ఏవీ లేవు. ఫైనల్ గా నేను అనుకుంటున్నాను ఇండియా మీడియేషన్ మాత్రమే దీనికి పరిష్కారం కనబడుతోంది. సుదూరంగా చూస్తూ ఉంటే అలా ఇజ్రాయిల్ తో మంచి అసలు ఇజ్రాయిల్ అమెరికా చెప్తే కూడా వినదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇజ్రాయిల్ వింటే మోడీ గారు చెప్తే ఏమన్నా వినాలి, నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఇది. అలాగే ఈ ఇరాన్ కూడా ఇప్పటికీ ఓపెన్ గానే విశ్వాసం వ్యక్తం చేస్తాం. మీరు తీసుకెళ్ళండి, మీ షిప్లన్నీ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ జర్మన్ పీపుల్ అని చెప్పి కూడా వాళ్ళు ట్వీట్ చేశారు కదండి. ఎవరు ఇచ్చింది కూడా IRGC ఇచ్చినట్టుగా కూడా కృతజ్ఞతలు. మనం పంపిన మెడికల్ హెల్ప్ అది చిన్న మామూలు హెల్ప్ అండి. ఎంత టైంగా మనం వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము, ఎంత మానవతా దృష్టితో మనం చేస్తున్నాము. కనుక ఇది కదా నాయకత్వం అంటే. ఏది అవసరం అండి ఇరాన్ కి ఇప్పుడు? వాళ్ళకు బూరట ఏమవసరం? మనుషులు చస్తున్నారు, మెడిసిన్ లేవు వాళ్ళకు, ఇది లేదు. అలాంటి హెల్ప్ మనము మానవీయ కోణంలో మనం చేయగలుగుతున్నాం. ఇలాంటిది మోడీ గారే చేయగలరు. సందర్భోచితంగా కోవిడ్ టైంలో 100 దేశాలకు మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగిన దేశం ఇది. మన అమెరికా అంత పెద్ద దేశమా, బలమైన దేశమా? కాదు. కానీ మానవీయత ఉన్నటువంటి దేశం, విశాల హృదయం కలిగినటువంటి దేశంగా మనం ప్రపంచం ముందు నిలబడ్డాం. ఇది మనకున్న రెప్యుటేషన్ కదా. అందుకే మనం ఈ విశ్వాసం ఏదైతే ఉందో, విశ్వాసమే ప్రధానము. మీడియేషన్ చేయాలంటే నేను అనుకుంటాను బోత్ ది కంట్రీస్ అలసిపోయాక 2 పార్టీలు కూడా ఇండియాను అప్రోచ్ కావాల్సిందే తప్ప వేరే మార్గమే లేదని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేటి ప్రసాద్ గారు, మీరు చూశారు కదా, అండ్ తాజాగా ఒక డెవలప్మెంట్ అండి. ఇరాన్ డిస్ట్రాయ్స్ పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ దట్ అటెంప్టెడ్ టు పాస్ త్రూ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వితౌట్ పర్మిషన్. ఇప్పుడు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఏమి ఇప్పటిదాకా పాకిస్తాన్ పట్ల ఉదారంగా ఏమీ లేదు, మా పర్మిషన్ లేకుండా, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దాటే ప్రయత్నం చేసిన ఆయిల్ ట్యాంకర్ని దగ్ధమవుతున్న దృశ్యం మీరు అక్కడ చూస్తున్నారు. చాలా క్లియర్గా ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. సో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం, దాన్ని అలా అనకూడదేమో, బ్రోకరేజ్ చేయటం అనేది ఇరాన్కి ఇష్టం లేదు. అది చాలా స్పష్టంగా. ఎందుకంటే ఆ రోజు ఇఫ్తార్ విందులో సయ్యద్ అసీముద్దీన్ అన్నాడు,
ఇది షియా కంట్రీ, ఆల్ షియాస్ ఇన్ ది పాకిస్తాన్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. వెంటనే ఆ సైన్యంలో, ఆ 8 లక్షల సైన్యంలో 3 లక్షల మంది షియాలు ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి మాట్లాడాడు, ఆయన పేరు షేక్ జావేద్ అనుకుంటా. జావేద్ వచ్చి యూ టు విత్డ్రా యువర్ వర్డ్స్ అన్నాడు. సో రగులుతున్నారు వాళ్ళు. అలా రగులుతున్న దానికి రెప్లికానే ఇప్పుడు ఇక్కడ తగలబడుతున్న షిప్గా మనం చూడాలి, ఆయిల్ షిప్గా చూడాలి. ఏమంటారు ప్రసాద్ గారు? అంటే మనము డెఫినెట్లీ పాకిస్తాన్ అయితే ఇరాన్ వాళ్ళు సచిన నమ్మరండి. ఎందుకంటే ఆ ముందటి నుంచి ఎప్పుడైతే ఆ టెన్షన్లు అవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో, డెఫినెట్లీ ఆ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్స్ ఒకటి, వీళ్ళ ద్వంద్వ వైఖరి తెలిసిందే. వీళ్ళు పాకిస్తాన్ వాడు సౌదీ వాళ్ళతో మంచి టైఅప్ చేసుకున్నవి మనం బాగా చూసాము. వీళ్ళు వెళ్ళి ట్రంప్ దగ్గర వాళ్ళు ట్రంప్ తొత్తుల్లా ఉన్నది చూశారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెలలా పాకిస్తాన్ వసూలు చేసుకుని రావటం, పొత్తులు అమెరికాతో పాకిస్తాన్ పొత్తులు ఏం లేవు. నెలలా ఇలా బెగింగ్ బౌల్ తీసుకెళ్ళటం, ఎంత ఇస్తే అంత ఇదిలిస్తే అది తీసుకుని రావటం. నేను అంటాను పొత్తులు సౌదీతో చేసుకున్నారు, కానీ అమెరికాకి ఒక చెంచాగాళ్ళలాగా వెళ్ళి ట్రంప్ పక్క నుండి ఆకా అని చెప్పాడు, కాలు మీద పడి డబ్బులు తీసుకురావడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో అందు గురించి పాకిస్తాన్ కి అంత క్రెడిబిలిటీ లేదు. ఇంకొక విషయం కూడా యాక్చువల్ మనం చూడాల్సింది ఏంటంటే, కొన్ని చైనీస్ వాటిలను కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న ఏదో మనకి రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. సో అయితే ఇక్కడ మనకి ఇక్కడ కాంగ్రెస్ ఈ కంపారిజన్లు ఇవన్నీ అసలు పాకిస్తాన్ కి భారత్ కి ఏంటండి కంపారిజన్? ఏ విధంగా కంపారిజన్ చేయగలుగుతారు? సో ఆ కంపారిజనే తప్పది. ఎందుకంటే మనం వీఆర్ ఎకనామిక్ పవర్ హౌస్. వాళ్ళకి ఏముంది, ప్రతిసారి వాడికి అడుక్కునే వాడికి ఎవడ బిచ్చమేది వాడి దగ్గర పోయే స్టేజ్ లో ఉన్నాడు వాడు. సో అందు గురించి వాళ్ళ దాని గురించి కంపారిజనే తప్పు ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనం స్ట్రాటజిక్ అటానమీ తీసుకున్నాం. మనం అందరితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాం, అందరితో మనకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా మనకి ఐమెక్ కారిడార్ ఇటువంటి మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే చాబహార్ కూడా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాము కూడా. వీడి న్యూట్రాలిటీ ఏంటి? వీడికి ఏమీ లేదు కదా. సో ఒకసారేమో మేము ఇరాన్ కి సపోర్ట్ చేయము, లేకపోతే ఒకసారేమో స్ట్రాంగ్ కండెమ్షన్ అంటాడు. సో అదొకటి అంటాడు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకొక మాట మాట్లాడేస్తాడు. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ప్రసాద్ గారు, సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, పాకిస్తాన్ మనీ న్యూట్రాలిటీ అండి, డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు, అంతే. సో దానికి వివిధ టర్మ్స్ కూడా ఉన్నాయి. ఆ టర్మ్స్ కొన్ని అన్పార్లమెంటరీ, అది యూజ్ చేయలేము ఇక్కడ. సో అందు గురించి ఇటువంటివి ఉన్నాయి. వీడికేంటి, ఎంతమందితో వీడు పోరాడతాడు? అంతర్గతంగా ఎంతమంది ఉన్నారు అక్కడ? బలూచిస్తాను లేకపోతే ఇక్కడ తెహరీకి తాలిబాన్ వాళ్ళతోనా, లేకపోతే ఎవరితో వాడు ఫైట్ చేసేది? వాడిని పెట్టుకుని వీళ్ళేదో మన ఇక్కడ ఏదో పెద్ద చూపించేసాడు, మోదీ ఫెయిల్ అయ్యారు, లేకపోతే అదే అయ్యారు, విశ్వగురు అన్నారు. జయరాం రమేష్ లాంటి విఘ్నత ఉన్న వ్యక్తి ఆయన కూడా ఒక జోకర్ లాగా అయిపోతున్నాడు అండి. అంటే ఎవరితో సాహసం చేస్తే ఎలా మనం కూడా మారిపోతాం అంటారు. దానికి ఒక ప్రత్యేక నిదర్శనము ఈ జయరాం రమేష్.